ఐపీఎల్ 2024 సీజన్లో లీగ్ స్టేజ్లో రికార్డులో దుమ్ము రేపింది సన్రైజర్స్ హైదరాబాద్. అయితే ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 277 పరుగుల భారీ స్కోరు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో 287 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 266 పరుగులు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మొదటి క్వాలిఫైర్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. ఐపీఎల్ 2024 సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ట్రావిస్ హెడ్ డకౌట్ అయిన 215 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది సన్రైజర్స్ హైదరాబాద్. అయితే కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం మ్యాచ్ రిజల్ట్నే మార్చేసింది. అయితే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్లో కూడా తొలుత బ్యాటింగ్ చేయడమే టీమిండియా కొంపముంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులకే ఆలౌట్ కాగా ఈ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించేసింది ఆస్ట్రేలియా. అప్పుడు ఆస్ట్రేలియా కెప్టెన్గా ఉన్న పాట్ కమిన్సే సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కూడా. అయినా కూడా టాస్ గెలిచిన తర్వాత కూడా బ్యాటింగ్ ఎంచుకోవడం సన్రైజర్స్ హైదరాబాద్ చేసిన అతిపెద్ద పొరపాటుగా మారింది. అయితే ఈ స్టేడియంలో గత రికార్డులను దృష్టిలో ఉంచుకొని టాస్ గెలవగానే బ్యాటింగ్ తీసుకున్నప్పటికీ ఫీల్డింగ్ ఎంచుకొని ఉంటే సన్రైజర్స్ హైదరాబాద్ ఈజీగా ఫైనల్ చేరే అవకాశం ఉండేది. అయితే పిచ్ తేమ కారణంగా తొలుత బ్యాటింగ్ చేసే కేకేఆర్ 180 నుంచి 220 పరుగులు చేసిన ఆ లక్ష్యాన్ని ఛేదించడం సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లకు పెద్ద కష్టమేమీ కాదు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఈ విషయాన్ని గ్రహించిన పాట్ కమిన్స్ ఐపీఎల్లో తొందరపడడం సన్రైజర్స్ హైదరాబాద్ను రెండో క్వాలిఫైర్ ఆడేలా చేసిందని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు.